ట్రేడర్‌కి సంబంధించి, ఇన్వెస్టర్‌కి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పగలరా? అంటే అసలు ఈ ట్రేడర్స్‌లో గూడా ఎంతమంది ట్రేడర్స్ ఉంటారు? అవునండి. ఇన్వెస్టర్స్‌లో గూడా ఎంతమంది ఇన్వెస్టర్స్ అనే దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్పగలరా? డెఫినిట్‌గా అండి. మీరన్నట్టు అసల స్టాక్ మార్కెట్‌లో చాలామంది నేనెవరు అని ఆలోచిస్తే ఒక్కోసారి ట్రేడింగ్ అంటాము, ఒక్కోసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం, హ్మ్. షార్ట్ టర్మ్ అంటాం. అసలు ఎవరు మనం, ఏం చేస్తున్నాం అనేది మనకి మనం హ్మ్. ఒకసారి చెక్ చేసుకుంటే, ట్రేడర్‌లో ఏంటంటే ఫస్ట్ 2 రకాలు బ్రాడ్‌గా ట్రేడరు, ఇన్వెస్టరు. హ్మ్. ట్రేడర్‌లో కూడా ఫస్ట్ అసలు ట్రేడర్ అంటే ఏంటి? హ్మ్. ఎవరు ట్రేడర్ అంటే మామూలుగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాను. ఏమీ ఆలోచించకుండా హ్మ్. చేస్తాను. నేను బయింగ్, సెల్లింగ్ గట్ ఫీలింగ్‌తో నాకిక్కడ అనిపిస్తుంది. ఇక్కడ కొంటాను, ఇక్కడ అమ్ముతానంటే వాళ్ళని స్పెక్యులేటర్ అంటాం. సో, యాహ్! అంటే వాళ్ళకి అసలు రీజన్‌ను ఒక బేస్‌గా చెప్పలేం. హ్మ్. ఇది ఇలా అనుకుంటున్నాను, ఇలా అనిపించింది. అంటే స్క్రీన్‌ని చూసేసి, ఆ రేట్లు చూసేసి బయింగ్, సెల్లింగ్ చేసే వాళ్ళని స్పెక్యులేటర్. హ్మ్. వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువుంటది. సో, ఒక 20% సక్సెస్ రేట్ ఉంటది. ఎందుకంటే గట్ ఫీలింగ్స్ ఎక్కువ వర్కౌట్ అవ్వవు. హ్మ్. తర్వాత తీసుకుంటే ట్రేడర్ అంటాం. హ్మ్. ట్రేడర్ ఎవరంటే ఈళ్ళు టెక్నికల్‌గా అనలైజ్ చేసుకొని, హ్మ్. సో, చార్ట్స్ అవి చూసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఆ పొజిషన్ ఎంత, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అంతా ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళని ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటాం. హ్మ్. సో, వీళ్ళని ఇప్పుడంటే ఇక్కడ ట్రేడర్ అనేది డైరెక్ట్ వర్డ్ కాదు. ప్రొఫెషనల్ ట్రేడర్ లేదా హ్మ్. స్పెక్యులేటర్. స్పెక్యులేటరు. స్పెక్యులేటర్స్ అంటే లూజర్స్.